హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించుకుంటున్న తరుణంలో పెద్ద ఎత్తున అక్కడ 144 సెక్షన్ పెట్టి పోలీసులను డిప్లాయ్ చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకంత భయం? తిరుమల పవిత్రత గురించి అందరూ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఇక కొత్త సనాతన దేవుడు పవన్ కళ్యాణ్ దాని గురించి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త దీక్ష, దుర్గగుడి మెట్ల క్లీన్ చేసే కార్యక్రమం ఇవన్నీ చేపట్టిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పిలుపునిస్తే ఎందుకు అట్లా ఉలికి పడతా ఉన్నారు? తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. సో ఆ పిలుపుతో పాటు ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీలో, ఈ దీక్షలో పాల్గొనేందుకు, వైఎస్ జగన్కు అండగా నిలిచేందుకు ప్రతి జిల్లా నుంచి, ప్రతి తాలూకా నుంచి అభిమానులు వెళ్లేందుకు సన్నద్ధం అవుతూ ఉంటే పోలీసు వాళ్ళేమో ఇట్లా ముందస్తు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, రేపు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్సీఎం గారు తిరుమల యందు పాప ప్రక్షాళన కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు సదరు కార్యక్రమానికి మీరు కానీ, మీ తరఫున మీ కార్యకర్తలు కానీ పై కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండుటకు గాను, మరియు నీ యొక్క నడవడిక వలన ఏదైనా పట్టదగిన నేరం చూస్తానని సమాచారం ఉన్నందున ప్రజలు శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల భాగంగా మీరు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు జరగకుండా ఉండుటకు గాను నోటీసును ఇవ్వడమైనది. కావున పైన తెలిపిన విషయాలకు కట్టుబడి ఉండకుండా ఏమైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనిన ఎడల మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలియజేయడమైనది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ XYZ పోలీస్ స్టేషన్ అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సదరు వైసీపీ కీలక నేతలకు, కీలకమైన కార్యకర్తలకు ఇట్లా నోటీసులు పంపిస్తూ ఉన్నారనమాట. ఎందుకంత భయం? ఏం తిరుమల శ్రీవారిని దర్శించుకునే హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదా? గతంలో ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ పెట్టిండో, ఇంకా ఆయన డిక్లరేషన్ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఆయన ఎప్పుడో 2009లోనే సంతకం పెట్టిండు. ఒక డిక్లరేషన్ ఒక్కసారి సైన్ చేస్తే జీవితకాలం దైవభక్తితో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అని చెప్పి టీటీడీ రూలే చెప్తా ఉన్నప్పుడు ఈ ఆంక్షలు ఎందుకు? మీరేమో గుడిమెట్లెక్కి సంప్రోక్షణ చేయొచ్చు, ప్రాయశ్చిత దీక్షలు చేయొచ్చు, రకరకాల అభాండాలు వేయొచ్చు. ఆఖరికి ఈ మొత్తం ఎపిసోడ్లో తేలింది ఏంటయా అంటే, ఆ ఏఆర్ డైరీ నుంచి పోయిన లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేసినామని నారా లోకేష్ స్వయంగా ట్వీట్ పెట్టిండు. ఇంకా ఇష్యూ ఏడ ఉంది? నెయ్యి కలిసిన జంతు కొవ్వు కలిసిన లడ్డూలు ఏడ తయారైనాయి, వాటి భక్తులు ఎక్కడ తిన్నారు? అంతా ఒక డ్రామా హంబక్ చేస్తూ ఉన్నారు తప్ప లడ్డు అపవిత్రతను దెబ్బతీసేలాగా, స్వామివారి విశిష్టతను, పవిత్రతను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇందులో ఏం సాధించినట్టు? పైగా దేశవ్యాప్తంగా మత చిచ్చు రేపి కులాల మధ్య కుంపట్లు పెట్టి ఇది మనం సాధించిన ఘనత, ప్రగతి. కూటమి అధికారంలోకి వచ్చి ఇంచుమించు 3 నెలలు 4 నెలలు దాటుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు సంక్షేమం, విద్యా, వైద్యం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇన్ని సమస్యలు ఉండగా విజయవాడ వరద బాధితులకు సాయం ఏమైంది? ఇవన్నీ చేయాల్సింది పోయి ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొక్కుదాం, టాపిక్స్ అన్నిటిని డైవర్ట్ చేద్దాం, ఇదే అయితే ఎట్లా? 164 సీట్ల మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయమేనా? ఆ దేవదేవుడికి ఒక ఘనత ఉంది, వడ్డీ కాసుల వాడు అని. అంతకంతకు అంటే చక్రవడ్డీ, భూచక్రవడ్డీతో సహా అన్ని ముక్కుపిండి వసూలు చేస్తాడని ఆయనకున్న పేరు. సో మీ పాప ప్రక్షాళన కూడా అట్లే జరుగుతుందని బయట దైవ పండితులు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. పోయి దేవుడితో పెట్టుకుంటా ఉన్నారు. ఏదో ఒక రోజు మీకు తగిన శాస్తి జరుగుతుంది, ఈ పాప ప్రక్షాళనకు వడ్డీతో సహా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి శాపనార్థాలు పెడతా ఉన్నారు. కానీ ఇవేవి మన చెవికి ఎక్కవు. ఎంతసేపు మనకు రాజకీయం కావాలి,
ఆ తిరుమల పవిత్రతను, శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలి. ఇదే మన ఎజెండా. ఈ లోపల ఒక కొత్త దేవుడు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ధర్మ పరిరక్షక్ అవతారం ఎత్తాలే. ఎన్నడూ లేనిది ఆంధ్రప్రదేశ్లో మత కోణం, కుల కోణం, ఈ కుల చిచ్చు రాజేయడం, ఇట్లాంటి కొత్త రాజకీయాలకు తెరదీయాలి మనం. సో ఇది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.